అయితే కంటైనర్ పోర్ట్ చేశారో నగరం నడిబొడ్డున అయిన తర్వాత అక్కడ హైకోర్టు ఆదేశాలతో ఆ విధంగా ఇక్కడ మా పోర్టును కూడా కంటైనర్ పోర్ట్ చేయండి అని చెప్పి మేము గతంలో రిక్వెస్ట్ చేసాం. బట్ ఇప్పటికైనా మీరు రాజకీయాల గురించి ఆలోచించకుండా మా ప్రాంతానికి వచ్చారు, మా ఇబ్బందులు చెప్తా ఉన్నాం, దయచేసి దీని మీద కూడా పవన్ కళ్యాణ్ గారు స్పందించాలని చెప్పి కోరుకున్నాం. ఇంకా అంతర్గత వారి పార్టీ వ్యవహారాలు ఆయన ఇష్టం. బట్ ఒకటేంటంటే తెలుగుదేశం పార్టీకి తొత్తులా కాకుండా జనసేన ఇండివిజువల్ గా ఎదిగితే మంచిదని కోరుకునేటటువంటి చాలా మందిలో మేము కూడా ఒకరు. అంటే పార్టీ తరపు నుంచి కోరుకుంటున్నారా, వ్యక్తిగతంగా కోరుకుంటున్నారా మీరు? ఏదైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారికి దత్తపుత్రిగా ఉండకూడదు, చంద్రబాబు నాయుడు గారికి జాగిలు పెట్టి లేపకూడదు, చంద్రబాబు నాయుడు గారి అబద్ధాన్ని ఈయన ప్రోత్సహించకూడదు అని చెప్పి వ్యక్తిగతంగా కూడా నేను కోరుకుంటాను. అదే వాళ్ళిద్దరు కలిసి ఉంటే మీకు అవకాశం రాదు కాబట్టి. సో లేదు, ఇప్పుడు నా వెర్షన్ నాకు ఉంటుంది సార్. డెఫినెట్ గా మీ వెర్షన్ జనసేన మిత్రుడో లేదంటే తెలుగుదేశం పార్టీ ప్రతినిధో వాళ్ళ వెర్షన్ వాళ్ళకు ఉంటది. బట్ మీకు ఇప్పుడు మీరు ఆ మాట అన్నారు కాబట్టి ఒక సబ్మిషన్ నాది. వాళ్ళిద్దరూ కలిసే ఉంటున్నారని మీరు అంటున్నారు, వాళ్ళిద్దరూ పొత్తు పార్టీలే. మరి డిబేట్లకి తెలుగుదేశం వాయిస్ జనసేన వాయిస్ ఎందుకండి? ఇద్దరిని కలిపి మీరు ఒకళ్ళనే పిలవచ్చు కదా. వాళ్ళు కూటమిలో ఒకటిగా ఉన్నారు కానీ పార్టీలు వేరు, వాళ్ళ సింబల్ వేరు. ఇప్పుడు జనసేన సింబల్ మీద జనసేన అభ్యర్థులు 21 మంది పోటీ చేశారు. రిమైనింగ్ టీడీపీ సింబల్ మీద టీడీపీ అభ్యర్థులు, బీజేపీ సింబల్ మీద బీజేపీ అభ్యర్థులు పోటీ చేశారు కదా. బాగా చెప్పారు కదా. అందుకని నేను ఏమంటున్నానంటే మీ పార్టీ మీ యొక్క లైనప్ మీకు ఉంది కాబట్టి తెల్లారు లెగ్గానే చంద్రబాబు నాయుడు సీనియర్, చంద్రబాబు నాయుడు చాలా గొప్ప ఆయన, చంద్రబాబు నాయుడు అంతలేదు ఎంతలేదని చంద్రబాబు నాయుడు భజనా కార్యక్రమాల బదులు చంద్రబాబు నాయుడు చేసినటువంటి తప్పులను కూడా వేలెత్తి పవన్ కళ్యాణ్ గారు చూపిస్తే అప్పుడు నాదో పార్టీ, నాకు ఇండివిజువాలిటీ, నేను డిప్యూటీ సీఎం గా ప్రభుత్వంలో భాగమైనప్పటికీ పార్టీగా ప్రజల కోసం నేను నిలబడతానని చెప్పేటటువంటి సిగ్నల్ ఇచ్చే కార్యక్రమం పవన్ కళ్యాణ్ చేస్తే రాజకీయాలకు మంచిదని సగటు యువకుడుగా కోరుకుంటున్నాను. అంతే తప్ప పైనేమో ఇది చేసుకుని లోపల అంతర్గతంగా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నా అది వాళ్ళ ఇష్టం. కానీ ప్రజలకు మీరు ఏం చేస్తున్నారు మీ పార్టీ ద్వారా అన్నది కూడా ఇంపార్టెంట్ కదా. సరే, వన్ బై వన్ మాట్లాడదాం సార్. మనతోటి మెరుపుల మహేష్ గారు, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. మహేష్ గారు నమస్తే.